యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో డైరెక్ట్గా ఎక్కడ చెప్పుకున్నాడు? ఆయన పాపులను ప్రేమించాడు, దేవుని దగ్గరకు వెళ్లే మార్గం చూపించాడు. కానీ ఆయన దేవుడు అని బైబిల్లో ఎక్కడుంది? 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మనిషి దేవుడు ఎలా అవుతాడు? అసలు క్రైస్తవులనే వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం నుండి వచ్చారా తప్ప అంతకుముందు ఎక్కడున్నారు అంటూ ఇలా చాలా మంది ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. ఇందులో ఒకటి మాత్రం నిజమే. అదేంటంటే క్రైస్తవ మార్గం అనేది 2000 సంవత్సరాల క్రితం మాత్రమే మొదలైంది. కానీ క్రైస్తవుల దేవుడైన యేసుక్రీస్తు ఏ సృష్టి లేనప్పటి నుండి ఉన్నవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ముఖ్యంగా బైబిల్ యేసుక్రీస్తు దేవుడని చెప్తుంది. 2000 సంవత్సరాల క్రితం కాదు, ఆది నుండి అంతం వరకు ఉన్న దేవుడు, ఉండే దేవుడు ఆయనే అని వాక్యం చెప్తుంది. నేనేదో 4 మాటలతో 4 వచనాలు చూపించి ఎస్కేప్ అయిపోతానని ఎవరు అనుకోవద్దు. దేవుడు రాయించిన వాక్యమే యేసుక్రీస్తు దేవుడు అని చెప్తుంది. నిరూపించడానికి ఎన్నో లేఖనాధారాలున్నాయి. కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఒకే ఒక్క వచనంతో యేసుక్రీస్తే దేవుడు అని తెలుసుకోబోతున్నాం. యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్న వాక్యం ఏంటో చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇందులో యేసుక్రీస్తు దేవుడని ఎక్కడుంది అని అనిపిస్తుందా? చూపిస్తాను. మనందరికీ మన దగ్గర ఉన్న బైబిల్ హీబ్రూ భాష నుండి తర్జుమా చేయబడిందని తెలుసు. ఒకసారి ఈ వచనాన్ని హీబ్రూ భాషలో చూద్దాం. హీబ్రూ భాష కుడి నుండి ఎడమకు చదవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని హీబ్రూ భాషలో ఇలా చదవాలి. ఇందులో మొత్తం 7 పదాలున్నాయి. బెరెషిత్ బారా ఎలోహిం ఎట్ హషమాయిం వెట్ హరీడ్స్. హీబ్రూ భాషలో ఆదికాండం 1వ వచనంలో కుడి నుండి 4వ పదం ఎట్ అని కనపడుతుంది. యేసుక్రీస్తు ఆదికాండంలో ఉన్నాడా అనే ప్రశ్న ఉన్నవారికి, పాత నిబంధనలో యేసుక్రీస్తు లేడు అనే సిద్ధాంత ఉపదేశకులకి, యెహోవా మాత్రమే దేవుడు అనే సిద్ధాంతం నమ్మేవారికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోని ఆధారమే సమాధానం ఇస్తుంది. మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని హీబ్రూ భాషలో చూద్దాం. బెరెషిత్ బారా ఎలోహిం ఎట్ హషమాయిం వెట్ హరీడ్స్. పాత నిబంధన గ్రంథము హీబ్రూ భాష నుండి తెలుగులోకి తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్లోకి కూడా హీబ్రూ భాష నుండే తర్జుమా చేయబడింది. ఇప్పుడు ఈ వచనాన్ని ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. ఇన్ ద బిగినింగ్ క్రియేటెడ్ గాడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఇక్కడ ఒక విషయం గమనించారా? ఈ హీబ్రూ వచనంలో అన్ని పదాలకు తర్జుమా ఉంది, కానీ 4వ స్థానంలో ఉన్న అక్షరాలకు మాత్రం తర్జుమా చేయబడలేదు. కుడి నుండి 6వ పదం చూస్తే అది ఎట్ అనే పదం అండ్గా తర్జుమా చేయబడింది. కారణం ఎట్ కి ముందు ఇంకో అక్షరం వి అనే అక్షరం ఉండడం చేత అండ్ అనే అర్థం కలిగింది. హీబ్రూ భాషలో కుడివైపు నుండి 4వ స్థానపు అక్షరాలకు తర్జుమా లేదు. ఇలా ఎందుకు జరిగిందంటే హీబ్రూ గ్రామర్ లో ఇది తర్జుమా చేయబడలేని ఒక పదం. ఈ హీబ్రూ ఇంగ్లీష్ వచనాన్ని చూడండి. ఇక్కడ అన్ని పదాలకు తర్జుమా ఉంది, కానీ ఈ ఎట్ కి తర్జుమా లేదు, ఖాళీగా కనపడుతుంది. ఇది చూశాక ఇక్కడే దేవుడు దాచిన ఒక రహస్యం బయటపడింది. ఈ ఎట్ అనే హీబ్రూ అక్షరంలో ఒక విషయం ఉంది, గమనించండి. ఈ అక్షరం హీబ్రూ భాషలోని మొదటి అక్షరం ఆలెఫ్, హీబ్రూ అక్షరాల్లోని చివరి అక్షరం తావ్. ఈ 2 అక్షరాలు పురాతన హీబ్రూ భాషలో మొదటి చివరి అక్షరాలు. ఈ అక్షరాలు దేవుడు ఆది అంతం అయిన వాడు, మొదటి వాడను కడపటి వాడును అని చెప్పిన మాటలను సూచిస్తున్నాయి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం. ఇజ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఆదికాండంలోనే ఆయన ఆది అంతం అయినవాడు అనే విషయాన్ని చెప్పేశాడు. ఆ ఆది అంతం అయినవాడు మన దేవుడైన యేసుక్రీస్తు అని దేవుని వాక్యం చెప్తుంది. బ్రదరో, మీరు లేనిదాన్ని ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాత నిబంధన హీబ్రూ భాష, కొత్త నిబంధన ప్రకటనలో ఉన్నది గ్రీకు భాష. అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంతకు ముందు మనం చూసిన పురాతన హీబ్రూ భాషలో అక్షరాలకున్న గుర్తులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఆలెఫ్ అక్షరం ఎద్దు తల ఆకారాన్ని సూచిస్తుంది. ఇప్పుడు చివరి అక్షరం చూద్దాం, టావ్. ఈ అక్షరం ఒక చిహ్నాన్ని సూచిస్తుంది. ఇది ఒక క్రాస్ ఆకారంలో ఉంది. హీబ్రూ భాషలోని ఆలెఫ్ అనే మొదటి అక్షరం ఎద్దు తల ఆకారం. ఇది అధికారానికి, శక్తికి, గొప్ప బలానికి, దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని కూడా ఈ ఆలెఫ్ అనే అక్షరం చెప్తుంది. హీబ్రూ భాషలోని టావ్ అనే చివరి అక్షరం క్రాస్ ఆకారంలో ఉంటుంది. ఇది యేసుక్రీస్తు శిలువ త్యాగానికి సూచనగా కనబడుతుంది. పురాతన కాలంలో జీవానికి, పునరుద్ధానానికి కూడా ఇది గుర్తుగా భావించేవారు. ఈ విషయం గమనించినప్పుడు దేవుడు ఈ భూమిని సృష్టించడానికంటే ముందే తన ప్రియ కుమారుణ్ణి లోక పాపాల కోసం బలిగా పంపాలి అనే ఆలోచన ఆదిలోనే కలిగి ఉన్నాడని అర్థమవుతుంది. 6 రోజుల సృష్టి చేయబడక ముందే దేవుడు ఈ లోకానికి విమోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవిశ్వాసులు కొంతమంది ఇలా అంటారు, దేవునికి తెలియదా?
ఆదాము అవ్వ పండు తిని పాపం చేస్తారు అని? ఆ ప్రశ్నకి సమాధానం ఇదే. తన పిల్లలు పాపంలో పడతారని తెలిసినా కానీ దేవుడు ఈ సృష్టిని కలుగజేశాడు. పాపంలో పడిన పిల్లల్ని ఎలా రక్షించాలి అనే పథకం కూడా ఆయన ఆదిలోనే కలిగి ఉన్నవాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మనిషిగా రాకముందే అన్నిటికీ ఆది సంభూతుడిగా ఉన్నవాడు. వాక్యంగా వచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయన సిలువ వేయబడాలి అనే నిర్ణయం ఆదిలోనే జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయంలోనే జరిగింది. ఏ సృష్టి కలగనప్పుడే ఆయన బలి అవబోతున్నాడనే విషయం ఆదికాండం 1వ అధ్యాయంలోని 1వ వచనంలో దాగబడి ఉంది. ఏ జీవరాశి ఈ భూమి మీద లేనప్పుడే యేసుక్రీస్తు శిలువ త్యాగం దేవుని మదిలో నిర్ణయింపబడింది. ఆ విషయమే ఈ తర్జుమా చేయబడని ఎట్ అనే అక్షరాలు చెప్తున్నాయి. సరే, ఇప్పుడు ఇలాంటి లాజిక్స్ కాకుండా యేసుక్రీస్తు దేవుడు అని మీరు అనుకున్న పద్ధతిలోనే మీకు చూపిస్తాను. కానీ మీ కన్నులు దేవుడు తెరిస్తే గాని మీకు ఆ విషయం అర్థం అవదు. దేవుని లేఖనాలు గ్రహించే మనస్సు కావాలంటే ఆ కృప మనకు దేవుని దగ్గర నుండి రావాలి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బెరెషిత్ బారా ఎలోహిం ఎట్ హషమాయిం వెట్ హరీజ్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. మనకి బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో ఈ వీడియోతో అర్థమవుతుంది. అందుకు దేవుని కృప మీకు సహాయం చేయగలదని నేను నమ్ముతున్నాను. మనందరికీ అపోస్తులుడైన పౌలు గారు బైబిల్లో రాసిన వచనం బాగా తెలుసు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మళ్ళీ చదువుతాను వినండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు ఒక విషయం రాస్తున్నారు. యేసుక్రీస్తు అదృశ్యంగా ఉన్న దేవుని స్వరూపం. ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ప్రథముడయ్యాడు. మరి ఆ ప్రథముడు అప్పుడు ఎలా ఉన్నాడు అని బైబిల్ చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఆ ఆది సంభూతుడు దేవుని సృష్టిలో ప్రథముడు ఆయన ఎలా ఉన్నాడో అపోస్తులుడైన యోహాను గారు రాశారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడయ్యుండెను. గమనించాలి, కొత్త నిబంధన గ్రీకు భాష నుండి తెలుగులోకి తర్జుమా చేయబడింది. యోహాను 1:1లో ఉన్న వచనాన్ని గ్రీకులో నుండి ఇంగ్లీష్ తర్జుమాలో చూద్దాం. ఇక్కడ మన తెలుగు బైబిల్లో వాక్యం అని ఉన్న చోట గ్రీకు భాషలో లోగోస్ అనే పదం వాడబడింది. లోగోస్ అనగా వాక్యం అని మాత్రమే కాకుండా మాట, తలంపు, పలకడం అనే అర్థం కూడా ఉంది. అనగా ఆదియందు మాట, తలంపు లేదా పలుకు ఉండెను. ఆ మాట దేవుడై ఉండెను. దేవుని మొదటి సృష్టి ఏంటో కాదు, ఆయన తలంపు లేదా ఆయన మాట లేదా ఆయన పలికిన స్వరం. దేవునిలో నుండి వచ్చిన పలుకే దేవునిగా ఉన్నాడు. సృష్టిలో ప్రథమంగా ఉన్నది దేవుని మాటే. ఆ మాటే ఆది సంభూతుడు. ఆ మాట పేరు యేసుక్రీస్తు. ఇది ఇంకా వివరంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారు కదా, నాలో నుండి వచ్చిన మాటలు ఎలా అయితే నావై ఉన్నాయో అలానే దేవునిలో నుండి వచ్చిన మాటలు లేదా స్వరం దేవునిదై ఉన్నది. నా మాటలు నా స్వరం నా దగ్గరే ఉన్నట్టు దేవుడు దేవుని స్వరం ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. దేవుని పలుకు లేదా దేవుని మాట ఆయన దగ్గరే ఉంది. 3వ వచనం. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. దేవుడు, దేవుని మాట, పలుకు, స్వరంలో నుండి సమస్తము కలిగింది. ఈ వచనాలలో ఆయన అనగా దేవుని మాట లేదా దేవుని పలుకు. కనబడని అదృశ్య దేవుని స్వరూపం సృష్టి కలిగే ముందు మాటగా, వాక్యంగా లేదా స్వరంగా తనను తాను కలుగు చేసుకున్నాడు. ఆ మాటే దేవునిగా ఉన్నాడు. అదే అపోస్తులుడైన యోహాను గారు చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు మాట్లాడే ఉనికి కలిగి ఉన్నాడు. ఒకసారి ఈ వచనం చూద్దాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎవరూ సమీపించలేని తేజస్సులో తాను మాత్రమే నివసిస్తున్న దేవుడు కాలాన్ని సృష్టించే ముందు ఒక మాటగా లేదా పలుకుగా, స్వరంగా తానే ఈ సృష్టికి ప్రథముడయ్యాడు. ఆ దేవుని పలుకు, వాక్యం, స్వరం లేదా లోగోస్ పేరు యేసుక్రీస్తు. ఎవరూ సమీపించలేని తేజస్సులో తాను మాత్రమే వసించుచున్న దేవుడు. ఇప్పుడు ఆయనను అందరూ సమీపించాలి. దేవుని మాటగా మారిన యేసుక్రీస్తు కాలం అనే ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ మాటలో నుండి దేవుడు సమస్తమును సృష్టించినవాడు. ఆ విషయమే హీబ్రూ భాషలో ఆదికాండం 1వ అధ్యాయంలోని 1వ వచనంలో తర్జుమా చేయబడని 2 అక్షరాలు చెప్తున్నాయి. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలోని 1వ వచనంలో దాగబడిన తర్జుమా. ఇంతకుముందు మనం చూసాం ఎట్ట అనే 2 అక్షరాలు ఆదికాండం 1వ అధ్యాయంలోని 1వ వచనాన్ని డివైడ్ చేస్తున్నాయని. 28 అక్షరాలకు మధ్యలో 2 అక్షరాలున్నాయి.
ఈ విషయమే మరొక వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం మధ్యలో ఉన్న తర్జుమా చేయబడిన 2 అక్షరాలు మధ్యవర్తిగా ఉన్న దేవుడైన యేసుక్రీస్తును కూడా సూచిస్తున్నాయి. దేవుడు 6000 సంవత్సరాల క్రితం హీబ్రూ అక్షరాల గుర్తు ద్వారా ఆది అంతం అయిన వాని ద్వారా భూమి ఆకాశములు చేయబడ్డాయి అని రాయించాడు. ఆయనే యేసుక్రీస్తు. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు రాయించిన అర్థం. అందుకే యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన ఆది నుండి ఉన్నవాడు అని అన్నారు. తండ్రివన్నీయు నావి, నావన్నీయు తండ్రివి అన్నారు. అందుకే ఈ విధంగా రాయబడింది. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అందుకే ఆదికాండంలోని 1వ అధ్యాయం మొత్తం ఇలాగే ఉంటుంది. దేవుడు పలుకగా కలిగెను అని. ఈ పలుకు ఎవరో కాదు, ఆ పలుకు పేరు యేషువా, యేసుక్రీస్తు. ఏదైనా కలగాలి అంటే ఆ పలుకులో కూడా దేవుడు ఉండాలి, ఆ పలుకు దేవుడై ఉండాలి. అందుకే మొదటిగా దేవుడు పలుకుగా లేదా వాక్యంగా ఉండే స్థానంలోకి వచ్చాడు, మాటగా లేదా వాక్యంగా మారాడు. కాలం అనే ఉనికిలోకి వచ్చిన దేవుడు వాక్యంగా, పలుకుగా లేదా లోగోస్గా కనపరుచుకున్నాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను అని రాయబడింది. వెలుగు కలగాలి అని పలికాడు. పలుకుగా ఉన్న దేవుడైన యేసుక్రీస్తు సృష్టించాడు. సూర్యచంద్ర నక్షత్రాలు కలుగును గాక అని పలికాడు. పలుకుగా ఉన్న దేవుడైన యేసుక్రీస్తు వాటిని సృష్టించాడు. ఈ సృష్టిలో ఉన్నది ప్రతిదీ పలుకగా కలిగెను. వాటిని సృష్టించింది దేవుని మాట, దేవుని స్వరం. ఆ దేవుని స్వరం పేరు యేషువా, యేసుక్రీస్తు. అదే ఆదికాండం 1వ అధ్యాయంలోని 1వ వచనం చెప్పేది. ఈ పరిశోధన అంతా కూడా పాత నిబంధనలో ఉన్న దేవుడు, కొత్త నిబంధనలో ఉన్న దేవుడు ఒక్కడే అని చెప్తుంది. సమస్తానికి తండ్రిగా ఉంటూ నిత్యత్వంలో ఉన్న దేవుడు కాలం అనే ప్రపంచం మొదలయ్యాక వాక్కుగా కనపరుచుకున్నాడు. ఆ వాక్కు పేరు యేసుక్రీస్తు. అదృశ్యుడిగా ఉన్న దేవుడు ఈ సృష్టిని కలగజేసే ముందు ఒక మాటగా మారాడు. ఆ మాటలో నుండి మొదట భూమి ఆకాశములను చేశాడు. ఆ మాట పేరు యేసుక్రీస్తు. తండ్రి అదృశ్యంగా ఉన్న దేవుడు. కుమారుడు అంటే ఎవరో కాదు, దేవునిలో నుండి వచ్చిన మాట. దేవుని మాట ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. దృశ్యంలోకి వచ్చిన దేవుడు ఈజ్ ఈక్వల్ టు అదృశ్యంగా ఉన్న దేవుడు. ఈ సృష్టికి ఆది సంభూతుడు ఎవరో కాదు, దేవుని మాటే, దేవుని పలుకు, దేవుని స్వరం అని అర్థమవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లు నేను నాలో ఉన్న మాటలు ఎలా అయితే ఒకటై ఉన్నానో అదే విధంగా దేవుడు ఆయన మాటగా ఉన్న యేసుక్రీస్తు ఒకటై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పారు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 23, 24 వచనాల్లో యేసుక్రీస్తు ఇలా అన్నారు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చూసారా యేసుక్రీస్తు అన్న మాట ఏంటో? ఈ మాటలు నావి కాదు, నన్ను పంపిన తండ్రివి అంటున్నాడు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయొచ్చు, బ్రదర్ ఆ వచనంలో యేసుక్రీస్తు మేము అంటున్నాడు, నన్ను పంపిన తండ్రి అంటున్నాడు, మరి అదేంటి బ్రదర్ అనొచ్చు. మొదట మేము అంటే దేవుడు, దేవుని మాట. రెండవది నన్ను పంపిన అంటే దేవుని వాక్యం లేదా దేవుని మాట శరీరం ధరించి. ఇలా అంటున్నాడు, ఈ లోకానికి తండ్రి మాటలు చెప్పడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. తండ్రి దేవుడు ఆత్మస్వరూపంగా ఉన్నవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఇది అదృశ్య దేవుని స్వరూపం. కుమారుడు దేవుని మాట శరీరధారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఇది దృశ్య స్వరూపం. అందుకే దేవుని మాట అయిన యేసుక్రీస్తు ఇలా అన్నాడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఒక్కటే చెప్తున్నాయి. బైబిల్లోని దేవుడు కేవలం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చిన దేవుడు కాదు. సృష్టి ఆరంభం నుండి ఒక ప్రణాళికతో దేవుని మర్మంగా ఉన్న దేవుడు. సృష్టికి గనక దేవుడు నోరు ఇచ్చుంటే ఈ సృష్టి ఎప్పుడో తన సృష్టికర్త ఎవరో చెప్పేసేది. యేసుక్రీస్తు సృష్టికర్త అయ్యున్నాడని ఆదికాండము 1వ పేజీలోనే మర్మంగా రాయబడింది, గుర్తులతో రాయబడి ఉంది. ఇది ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో దాగి ఉన్న అర్థం. యేసుక్రీస్తు ఆదికాండంలోనే ఆది అంతంగా ఉన్నాడు. సృష్టి మొత్తానికి లోగోస్గా ఉన్నాడు.
యేసుక్రీస్తు అనే వాక్కు ద్వారా దేవుడు సమస్త విషయాన్ని మనకు బైబిల్ ద్వారా తెలియజేశాడు. ఇంత లేఖన పరిశోధన వివరణ చూశాం. యేసుక్రీస్తు ఒకటో దేవుడో, రెండో దేవుడో, మూడో దేవుడో, 100వ దేవుడో కానే కాదు, లేదా ఎందరో దేవుళ్లలో ఒకడు అసలు కానే కాదు. సర్వ సృష్టికి ఉన్న ఏకైక దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే. బైబిల్ చదవకుండా, లేఖనాలు గ్రహించకుండా నశించిన స్థితిలో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే అది వారి గుడ్డితనం అనుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం చేత పట్టుకున్న వాళ్ళే ఏవేవో సిద్ధాంతాలు తెచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదు అని బోధలు చేస్తుంటే చూడలేకపోతున్నాం. బైబిల్ సారాంశం విశ్వం మొత్తానికి దేవుడు ఒక్కడే అని చెప్తుంటే బైబిల్ పట్టుకున్న వారే ఆయన వేరే దేవుడు, చిన్న దేవుడు, మూడో దేవుడు అని రకరకాల బోధలతో దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నారు. బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో బయటికి రాకుండా చేస్తున్నారు. గమనించాలి, యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకొనని వాళ్ళు అపవాది సంబంధులు. యేసుక్రీస్తును రెండో దేవుడిగా, మూడో దేవుడిగా బోధ చేసేవాళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకులు, అనగా క్రీస్తు విరోధులు. ఇప్పుడు ఈ నా మాటలన్నీ విని వీడు కూడా యేసు మాత్రమే దేవుడు అనే సిద్ధాంతానికి చెందినవాడు, యేసునామం అనే బోధకు చెందినవాడు అనే ముద్ర నా మీద వేయకండి. విషయాన్ని పూర్తిగా చదవకుండా తీర్పు తీర్చడానికి తొందరపడకండి. నేను బైబిల్ సారాంశం మొత్తం నమ్ముతున్నవాణ్ణి. దేవుడు కనపరుచుకున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గుణాలను, దేవుని వ్యక్తిత్వాన్ని గ్రహించి అపోస్తులు కట్టిన దేవుని సువార్త అనే పునాది మీద నడుస్తూ, నేర్చుకుంటూ, దేవుని కృపచేత క్రీస్తు పోలికలోకి మారడానికి ప్రయత్నం చేస్తున్న మీలాంటి సామాన్య విశ్వాసిని. దేవుడు రాయించిన సత్యాలు, విషయాలు బయటకు వెళ్లడం లేదు అని దేవుని కృపచేత పురికొల్పబడి దేవుని కోసం పనిచేస్తున్న సామాన్య విశ్వాసినే. యేసుక్రీస్తు దేవుడు, ఈ లోక రక్షకుడు అని ప్రకటించడానికి సువార్త అనే యుద్ధ భూమిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఈ విషయం చెప్పడానికి. బైబిల్లో ఉన్న ఏకైక దేవుడు, విశ్వానికి ప్రథముడు, దేవుని నోటి మాటగా ఉన్న దేవుడు, ఎవరూ సమీపించలేని తేజస్సులో ఉన్న దేవుడు యేసుక్రీస్తు అని చెప్పడానికి. పాత నిబంధనలో నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అన్న దేవుడే కొత్త నిబంధనలో నేను తప్ప వేరే మార్గం లేదు అన్నాడు. పాత నిబంధనలో నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్న దేవుడే కొత్త నిబంధనలో యేసు అనే రక్షకుడిగా వచ్చాడు. పాత నిబంధనలో మృతి పొందించువాడను, బ్రతికించువాడను నేనే అన్న దేవుడే కొత్త నిబంధనలో మృతులను బ్రతికించాడు. లాజరు బయటికి రా అన్నాడు, చిన్నదానా లే అన్నాడు. పాత నిబంధనలో తీర్పు తీర్చడానికి వస్తున్నా అన్న దేవుడే యోహాను సువార్తలో తీర్పు తీర్చడానికి నాకు అధికారం అప్పగింపబడింది అన్నాడు. పాత నిబంధనలో మార్పు లేని వాడను అని దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మారని దేవుడు, నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అని రాయబడింది. పాత నిబంధనలో సమస్తాన్ని నేనొక్కడినే చేశాను అని దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనలో సమస్తము యేసుక్రీస్తు ద్వారా చేయబడ్డాయి అని రాయబడింది. పాత నిబంధనలో నీ పాపాలు తుడిచివేస్తున్నాను, క్షమిస్తున్నాను అన్న దేవుడే కొత్త నిబంధనలో నీ పాపాలు క్షమించబడినవి, మరెన్నడూను పాపం చేయకు అన్నాడు. పాత నిబంధనలో సమస్త జనులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్న దేవుడే కొత్త నిబంధనలో ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. పాత నిబంధనలో దేవుడు నా కాపరి అని దావీదు అన్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నేను గొర్రెల మంచి కాపరి అని చెప్పాడు. పాత నిబంధనలో దేవుడు నేను నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మీరు పరిశుద్ధాత్మను పొందండి అని శిష్యుల మీద ఊదాడు. పాత నిబంధనలో భూమి పుట్టినది మొదలుకొని అన్ని విషయాలు చెప్పేది నేనే అన్న దేవుడు కొత్త నిబంధనలో లోకము పుట్టినది మొదలుకొని అన్ని విషయాలు చెప్తాను రండి అన్నాడు. పాత నిబంధనలో దేవుడు నోరునిచ్చిన వాడను, మూగవాణ్ణి, చెవిటివాణ్ణి, గుడ్డివాణ్ణి చేసేది నేనే అన్నాడు. కొత్త నిబంధనలో అదే దేవుడైన యేసుక్రీస్తు మూగవాడికి నోరిచ్చాడు, రోమియుడి చెవి బాగు చేశాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చి స్వస్థపరుస్తూ, ఆరోగ్యం కలుగజేస్తూ స్వస్థపరిచే యెహోవా ఎవరో చూపించాడు. నేను ఎవరో మీరు చదివే గ్రంథం చెప్తుంది. నేను చేస్తున్న కార్యాలను బట్టైనా గ్రహించండి అన్నాడు. ఆనాటి యూదులు గ్రహించలేకపోయారు. కానీ దేవుడు తన కృపచేత మన కళ్ళు తెరిచి యేసుక్రీస్తు దేవుడు, లోకరక్షకుడు అనే విషయం మనకి అర్థమయ్యేలా చేశాడు. ఇన్ని విషయాలు, లేఖన ఆధారాలు చెప్తున్నా ఇంకా మీరు యేసుక్రీస్తు దేవుడు అని నమ్మలేని స్థితిలో ఉంటే మీరు చూడాల్సిన లేఖనం మరొకటి ఉంది. ఇది కేవలం లేఖనం మాత్రమే కాదు, మీకు ఉన్న సందేహాలకు, ప్రశ్నలకు జవాబు ఇచ్చే సమయం అది. మీకు బైబిల్ గురించి ఇక ఎటువంటి ప్రశ్నలు కలగవు. ఈ విషయం మీద ఇక ఏ డిబేట్లు కూడా జరగాల్సిన అవసరం లేదు. మీ సిద్ధాంతాలకు చెక్ పడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మనిషి చేతికి ఇచ్చిన వాక్యమే మార్గం, సత్యం, జీవం.
ఆ వాక్యంతో డిబేట్ చేయగల మనిషి మొదటి రాకడలోనే కనబడలేదు. యేసుక్రీస్తు భూమి మీద సామాన్యుడిగా ఉన్నప్పుడే ఎవ్వడి తరం కాలేదు. ఇప్పుడు ఆయన యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఆ వాక్యం ఎదుట ఎవరైనా నిలబడగలరా? చూడండి, యెషూరును దేవుని పోలిన వాడెవడైనను లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. పాత నిబంధనలో ఆయన నీ కోసం మేఘవాహనుడు అవుతాడు అని రాయబడి ఉంది. కొత్త నిబంధనలో అలా రాబోతున్న దేవుడు ఎవరని రాయబడి ఉందో చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియకు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు దేవుడని ప్రతి మనిషి కల్లారా చూసి ఒప్పుకోబోతున్న సమయం దగ్గరలోనే ఉంది. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.